ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అగ్నిపూలు 3వ భాగాన్ని వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఊరికి దూరంగా వలయాకారంగా ఉన్న ఎత్తైన కొండల మధ్య పాములా మెలికలు తిరిగిన రోడ్డుంది. ఆ రోడ్డు మీద అక్కడక్కడ పక్షుల వేసవి విడిది కేంద్రం అని పేరు చూపిస్తున్న బోర్డుంది. ఆ రోడ్డు మీద బోర్డు చూపిస్తున్న దారి వైపు నల్లటి కారు రివ్వున వెళుతోంది. కారుని రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన బాబీ పక్కన డాక్టర్ గారు. ఆయన ఒడిలో సిద్ధు కూర్చునున్నారు. వెనక సీట్లో జేని, భవానీ, అన్నపూర్ణమ్మ గారు, నీలి కూర్చున్నారు. బాబీ ఆ కొండలని అడవిని చూస్తూ మాటి మాటికి వండర్ఫుల్, వాట్ ఎ బ్యూటీ అంటున్నాడు. జేని కూడా చూస్తోంది. కానీ ఆ చూడడం బాబీలా ఆనందంగా ప్రశంసాపూర్వకంగా లేదు. ప్రతి అణువు పరిశీలిస్తున్నట్టుగా ఉంది. ఆ పరిశీలనలో జేనీ కళ్ళలో చెప్పలేని విషాదం కూడా ఉంది. అదిగో జేనీ, దాన్ని ఏనుగు కొండ అంటారు. డాక్టర్ గారు చూపించారు. జేనీ చూసింది. అది నిజంగానే ఏనుగు తలలాగే ఉంది. కారు రైన వెళుతూనే ఉంది. బాబీ జేబులో నుంచి మౌతార్గన్ తీసి వాయించసాగాడు. డాక్టర్ గారు తాళం వేస్తూ తల ఊపుతుంటే సిద్ధు కూడా తల ఊపుతున్నాడు. రాహుల్కి కూడా ఉత్సాహంగా అనిపించడంతో కారు స్పీడ్ మరింత ఎక్కువైంది. వేసవి కాలం కావడం వల్ల రోడ్డు కిరుప్రక్కల కొండ మీద మోదుగ చెట్లు విరగబూసున్నాయి. ఆ పూల ఎరుపుకి ఆ అడవి అంతా ఎర్రటి వెలుగుతో ప్రజ్వరిల్లుతున్నట్టుగా ఉంది. వాటిని క్షణంసేపు చూస్తే కళ్ళు చెదురుతున్నట్టుగా ఉన్నాయి. ఆ పూల పేరేమిటి? ఆ పూలని చూస్తూ మౌతార్గాన్ వాయించడం ఆపేస్తూ అడిగాడు బాబీ. మోదుగ పూలు అంటాం, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు ఇంగ్లీష్లో అన్నాడు రాహుల్. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే అడవి మంట అనేగా. మేం వాటిని అగ్నిపూలు అంటాం అంది నీలి. అగ్నిపూలు అంటే? మేం వంట చేసేటప్పుడు పొయ్యిలో కట్టెలు మంట పెడతాం. ఆ కట్టెలు బాగా కాలినప్పుడు కణకణలాడుతూ సెగలు విరజిమ్మే ఆ నిప్పు ఇలాగే ఎర్రగా ఉంటుంది. డాక్టర్ గారు వివరంగా చెప్పారు. అబ్బా, ఎంత మంచి సామ్యం, ఏం సోయగం అన్నాడు బాబీ. అందరూ వాటినే చూస్తున్నారు. రాను రాను ఆ పూల చెట్లు మరింత ఎక్కువై ఆ అడవి అంతా మంటలు విరజిమ్ముతున్నట్లుగా, ఆ మంటల మధ్య నుంచి కారు దూసుకుపోతున్నట్లుగా ఉంది. రోడ్డు మీద కొన్ని పూలు రాలిపడి నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. ఆ కొండల మధ్య ఒక లోయ ఉంది. ఆ లోయలోకి దారి జారినట్టుగా చాలా దిగువకి ఉంది. కారు సర్రున ఆ బాట వెంట దిగువకి వెళుతుంటే అందరికీ తమాషాగా ఉంది. ఆ దారి అంతం అయిన చోట ఒక సరస్సు ఉంది. అది మధ్యలో చిన్న చిన్న తుప్పలతో, దిబ్బలతో చాలా అందంగా ఉంది. కారు అక్కడికొచ్చి ఆగింది. కారు ఆగగానే అందరూ దిగారు. అక్కడ ఉన్న చిన్న బిల్డింగ్కి పక్షుల వేసవి విడిది కేంద్రం అని పెద్ద బోర్డు ఉంది. రాహుల్ ఆ ఆఫీసులోకి నడిచి టిక్కెట్లు కొని తీసుకొచ్చాడు. అందరూ లోపలికి నడిచారు. అక్కడ ఒక బోటు సిద్ధంగా ఉంది. అందరూ అందులోకి ఎక్కారు. జేనీ ఎక్కుతుండగా బోటు అటూ ఇటూ ఊగింది. జేనీకి రాహుల్ చప్పున చేయి అందించి గట్టిగా పట్టుకున్నాడు. నీళ్లలో తెడ్ల చప్పుడుతో బోటు మెల్లగా షికారుకు బయలుదేరినట్టుగా నిదానంగా సాగిపోతోంది. రాహుల్ అన్నాడు, ఒకప్పుడు ఈ సరస్సు మా ఒక్కరికే పరిమితం. అప్పటికిది ప్రభుత్వం తీసుకోలేదు. ఈ టిక్కెట్లు గొడవలు లేవు. ఇందులో తిరిగేందుకు మా స్వంత బోట్లుండేవి. ఆ ఆఫీస్ పెట్టిన బిల్డింగ్ మాదే. నా చిన్నతనంలోనూ ఇంటికి బంధువులు గాని అతిథులు గాని వస్తే అక్కడ తప్పకుండా ఒకరోజు గడిపి వెళ్ళేవాళ్ళు. జేనీ ఆ సరస్సునే తదేకంగా చూస్తోంది. ఆ ముఖంలో రకరకాల భావాలు ముప్పిరిగొంటున్నాయి. ఆ కళ్ళు క్షణంసేపు ఆందోళనగా, మరి కాసేపు విచారంగా, మరి కాసేపు ఆగ్రహంగా మారుతున్నాయి. బోటు ముందుకు వచ్చేస్తుంటే వెనక నుంచి నీటి మీద చారిక ఏర్పడుతోంది. సరస్సును గురించి చెబుతున్న రాహుల్ మధ్య మధ్యలో జేనీ ముఖాన్నే చూస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారు ఒక పక్క జేనీని, మరో పక్క భవానీని కూర్చోపెట్టుకుని ఉంది. నీలి నీళ్లలోకి వంగి చేయి పెట్టి, అబ్బా, ఎంత చల్లగా ఉన్నాయో అంటూ కిలకిలా నవ్వుతోంది. కాసిని నీళ్లు తీసి సిద్ధు మీద చల్లబోయింది.
బోటు పక్కకు తిరగడంతో బాబీ ముఖం మీద పడ్డాయి. ఏయ్ నీలి, ఏమిటా అలరి? నోరు మూసుకుని కూర్చోలేవు? భవానీ నీలిని గద్దించింది. సిద్ధు నీళ్లు తీసి నీలి మీద చల్లాడు. నీలి పక్కపక్క నవ్వుతోంది. నల్లటి ఆ ముఖంలో తెల్లటి పలువరుసతో గమ్మత్తుగా చెక్కిన నల్లరాతి శిల్పంలా ఉన్న నీలిని బాబీ విచిత్రంగా ఆసక్తిగా గమనిస్తున్నాడు. నీలి నవ్వు అతనికి తమాషాగా ఉంది. ఏదైనా చిలిపి పని చేసి ఆ అమ్మాయిని ఇంకా ఇంకా విరగబడి నవ్వేట్లు చేయాలని అనిపిస్తుంది. బోటు నీళ్లలో దారి చేసుకుంటూ వెళుతున్న శబ్దం గమ్మత్తుగా ఉంది. అక్కడ సరస్సులో అక్కడక్కడా కుప్పలుగా ఎండిపోయిన చెట్ల మీద అనేక రకాల పక్షులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. వేసవి తీక్షణతకి ఆకులు రాల్చేసి మోడులా ఉన్న ఆ చెట్ల మీద ఆ పక్షులు ఆకులు లేకుండానే విరగబూసిన రంగురంగు పూలలా ఉన్నాయి. కొన్నింటికి తోకలు పొట్టిగా, మరికొన్నింటికి పొడుగ్గా, కొన్ని ఎర్రటి కళ్ళతో, కొన్ని నల్లటి కళ్ళతో. 1, 2 కాదు, 100, 1000 అన్నట్టుగా రకరకాలుగా ఉన్నాయి. రంగులవి, చుక్కలవి, చారలవి, పొడుగు ముక్కులవి, బారుగా మెడ సాగించినవి, కుదమట్టంగా నేల మీదకి ఆనినట్లున్నవి. ఎన్నో విధాలుగా ఉన్నాయి. కొన్ని రెక్కలు టపటపలాడిస్తున్నాయి, మరికొన్ని ముక్కులు రాసుకుంటున్నాయి. కానీ ఏ జాతివి అవే గుంపుగా వాలున్నాయి. రాహుల్ వాటిని చూస్తూ, డాక్టర్ గారు, వీటికి కూడా జాతి విచక్షణ ఉన్నట్లుందే అన్నాడు. అవును రాహు, మనిషి జీవితంలో ఏది నేర్చుకున్నా ప్రకృతిని చూసే. చూడు, అవి గాల్లోకి ఎలా లేస్తున్నాయో. అందరూ తలెత్తి వాటినే చూస్తున్నారు. గుంపుగా లేచినా అవి ఆకాశంలోకి వెళ్లేసరికి బారులు తీర్చి ఉన్నాయి. వాటి వరుస క్రమం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ, అవి మనకి సాల్యూట్ చేస్తున్నాయి అంది భవానీ. మనకంటే అవే చాలా నయం. ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నట్లుగా వరుసలుగా తిరుగుతున్నాయో అన్నాడు రాహుల్. సిద్ధు తను కూడా సాల్యూట్ చేశాడు. నీలి కూడా సిద్ధుని అనుకరించగానే అందరూ గొల్లున నవ్వారు. బాబీ కొన్ని పక్షుల్ని ఫోటోలు తీశాడు. బోటు తిరుగు ముఖం పట్టింది. అందరూ వచ్చి అక్కడ ఆఫీస్ ముందున్న పచ్చికలో కూర్చున్నారు. నీలి కారులో నుంచి రాహుల్ తీసి ఇచ్చిన క్యారియర్లు మోసుకొచ్చి అక్కడ పెట్టి విప్పసాగింది. అన్నపూర్ణమ్మ గారు ఆఫీసుగా ఉన్న కాటేజీని చూస్తూ అంది, నా అదృష్టం చూడండి డాక్టర్ గారు. ఒకప్పుడు నేనిక్కడికి వస్తే నౌకర్లు పరిగెత్తుకొచ్చేవారు. ఆ ఇంటికి నేనే యజమానిని. ఇప్పుడు పరాయి దానిలా ఆ ఇంటి ముందు ఆ పచ్చగడ్డిలో కూర్చున్నాను. ఒక్కోసారి ఆలోచిస్తుంటే నాకిదంతా జీవితమేనా లేక కళ అనిపిస్తుంది అంది బాధగా. అందుకే జీవితంలో దేని పట్ల ఇది నా స్వంతం అనే మమకారం ఉండకూడదమ్మమ్మా. మన జీవితమే మన స్వంతం కానప్పుడు ఇదంతా మన స్వంతం ఎలా అవుతుంది? మనం పెంచుకున్న భ్రమ తప్ప అన్నాడు రాహుల్. అన్నపూర్ణమ్మ గారు క్యారియర్ విప్పింది. అందరికీ ప్లేట్లలో అందులో ఉన్న తినుబండారాలు పెట్టసాగింది. చిన్నబాబు, చిన్నబాబు, నాకా అగ్నిపూలు కోసివ్వవా? నీలి రాహుల్ని బ్రతిమలాడింది. రాహుల్ చెట్టెక్కాడు. కొన్ని పూల కొమ్మలు విరిచి కింద పడేశాడు. నాకు నాకు అంటూ నీలి సిద్ధు వాటిని పోటీపడి ఏరుకోసాగారు. ఒక పూల కొమ్మ వచ్చి జేనీ కాళ్ల దగ్గర పడింది. జేనీ అది చేతిలోకి తీసుకుంది. జేనీ తన చేతిలో ఉన్న ఆ పూలని తదేకంగా చూస్తోంది. రామ్మ, స్వీట్ తిందువుగాని. ఏమిటి ఆలోచన? అన్నపూర్ణమ్మగారు పిలుస్తోంది. జేనీ ఉలిక్కి పడినట్టుగా తిరిగి చూసింది. నీలి కొన్ని పూలరెమ్మలు తెంపి తల నిండా పెట్టుకుంది. నల్లటి శరీరం, తెల్లటి పళ్ళు, ఎర్రటి పూలు, ఆకుపచ్చని బట్టలు. ఈ రంగుల కలయికలో నీలి గమ్మత్తుగా ఉంది. దీనికి విపరీతమైన పూల పిచ్చి. ఏ పిచ్చి పూలైనా సరే తలలో కుక్కాల్సిందే అంది భవానీ. అసలు పూలు పూసేదెందుకు? మన ఆడవాళ్ళం పెట్టుకోవడానికేగా అంది నీలి. ఏడ్సావు, నోరు మూసుకో అంది భవానీ. నీలి నాలుక బయటపెట్టి వెక్కిరించింది. అందరూ టిఫిన్ తిని కాఫీ తాగడం పూర్తయింది. బాబీ, రాహుల్, భవానీ, అన్నపూర్ణమ్మగారు పేక తీసుకుని కూర్చున్నారు. నీలి, సిద్ధు వెనక చేరి చూస్తున్నారు. డాక్టర్ గారు, జేనీ చెట్ల క్రిందుగా నడుస్తున్నారు. జేనీ చేతిలో పూల కొమ్మ ఇంకా అలాగే ఉంది. ఈ పూలు ఎంతో బాగున్నాయి కదూ అన్నారాయన. అవును డాక్టర్,
నా గుండెల్లో మండుతున్న మంటల్లా ఉన్నాయి అంది జేని. అఫ్కోర్స్ జేని ముఖం వైపు క్షణంసేపు తదేకంగా చూసిన ఆయన, అఫ్కోర్స్ జేని, యు ఆర్ కరెక్ట్ అన్నారు. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా నడిచారు. నిశ్శబ్దంగా ఉన్న అడవి, ఎక్కడి నుంచో ఒకటి అరా పక్షులు చేస్తున్న వింత శబ్దాలు, అక్కడ వాగు ఒకటి ఉన్నట్లుగా, అది అప్పుడు బాగా ఎండిపోయినట్లుగా ఇసుక ఉంది. జేని డాక్టర్ గారు ఆ ఇసుక దాటి అవతల వైపుకు నడిచారు. మా నాన్న గురించి ఏదైనా చెప్పండి డాక్టర్, మెల్లని స్వరంతో అడిగింది జేని. చాలా మంచివాడమ్మా, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు, బంధుప్రీతి కలవాడు, చుట్టూ ఎప్పుడూ స్నేహితులుండాలి, గుర్రాలంటే ప్రాణం, వేట సరదా, గానా బజానా అంటే ప్రీతి, చీమకి కూడా అపకారం చేయని అతి సరళ స్వభావుడు. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనే మాట అతని నోటి వెంట వచ్చేదే కాదు. జేని, నీకో సంఘటన చెప్పనా? చెప్పండి డాక్టర్, ఆతురతగా అడిగింది. ఒకసారి మేమంతా ఒకచోట నడిచెళ్తున్నాం. ఒక బిచ్చగత్తెకి ఒంటి మీద సరిగ్గా బట్టల్లేవు. ఆమె చేతిలో నెలల పసిగుడ్డు ఉంది. ఆ బిచ్చగత్తె అందర్నీ అడిగినట్లే మీ నాన్నని కూడా, బాబు చలేస్తోంది, ఒక బట్ట దానం చెయ్యండి బాబు అని అడుక్కుంది. నేను జేబులో నుంచి చిల్లర తీసివేశాను. మీ నాన్న, అమ్మాయి చలి తీరే బట్ట ఏం వస్తుందిరా విశ్వం అంటూ తన జేబులో నుంచి పర్స్ తీశాడు. అంతకు మునుపే ఒక ఫ్రెండ్ అవసరంలో ఉన్నానని అడగడంతో ఉన్న డబ్బంతా అతనికి ఇచ్చేశాడు. పర్స్ ఖాళీ అన్న విషయం అది తెరిచి చూస్తే గాని గుర్తుకు రాలేదు. ఆ బిచ్చగత్తేమో మీ నాన్న వైపు ఆశతో చూస్తోంది. అప్పుడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? డాక్టర్ గారు ఆగి జేనీ వైపు చూశారు. ఏం చేశారు? నడుస్తున్న జేనీ కూడా ఆగిపోయి ఆసక్తిగా ఆయన వైపు తిరిగింది. డాక్టర్ గారు చేతితో చిటిక వేశారు. ఒంటి మీద ఉన్న షర్టు విప్పి ఆ అమ్మాయికి పసిపాపకి కప్పాడు. షర్టు లేకుండా ఇంటికి వచ్చి మీ తాతయ్య చేత బాగా తిట్లు తిన్నాడు. అంత మంచివాడు మీ నాన్న. ఇలాంటివి ఎన్నో. అదొక జీవితం, కరిగిపోయిన కల. జేనీ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ కళ్ళలో గర్వం, ఆరాధనా భావం తొడికిసలాడాయి. డాక్టర్, అలాంటి తండ్రికి కూతురుగా పుట్టిన నేను ఎంత అదృష్టవంతురాల్ని. ఒక్కోసారి మా అమ్మ డైరీ చదువుతుంటే, ఓహ్, అలాంటి తండ్రి ఎవరికీ ఉండరేమో అనిపిస్తుంది. జేనీ ముఖం అంతలోనే కారుమబ్బులు కమ్మినట్టుగా విషాదంగా మారింది. ఆయనే బతికి ఉంటే మా జీవితాలే వేరుగా ఉండేవి అంది. ఇప్పుడేమైందమ్మా? ఏమైందా? జేనీ ముఖంలో క్రోధ ఛాయలు తొంగి చూశాయి. మా ఇంటికి ఇలా మేం ఫారినర్స్గా రావాల్సిన కర్మ మాకు పట్టేది కాదు. వచ్చిన తర్వాత కూడా పరాయి వాళ్లలా దూరంగా అతిథి గృహంలో ఉండాల్సిన దురదృష్టం ఉండేది కాదు. లేదు డాక్టర్, మేము అదృష్టవంతులం కాదు, చాలా దురదృష్టవంతులం. అందుకే మా నాన్న పోయాడు. కనీసం మా అమ్మైనా బ్రతకలేదు. డాక్టర్ గారు అర్థం చేసుకున్నట్లుగా తల పంకించారు. జేనీ భుజం మీద ఆత్మీయతగా తట్టారు. ఇద్దరూ మళ్ళీ నడక సాగించారు. నిన్ను పెళ్లి చేసుకోబోయే అతను యాక్సిడెంట్లో మరణించాడని విన్నాను. అది ఎలా జరిగిందమ్మా? జేనీ ముఖం తిప్పుకుంది. క్షమించండి డాక్టర్, ఆ విషయం గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేను. నాకిష్టం ఉండదు. డాక్టర్ గారు ఇది కూడా అర్థం చేసుకున్నట్టు చూశారు. ఓకే, సారీ, ఇంకెప్పుడు మళ్ళీ ఈ మాట ఎత్తను, సరేనా? థ్యాంక్ యూ. ఇద్దరూ మౌనంగా కొద్ది దూరం నడిచారు. అక్కడ నుంచి దోవ ఎదురుగా కొండ మీదకి ఏటవాలుగా ఎగబ్రాకినట్లుగా పైకి ఉంది. ఇక్కడెక్కడో మా నాన్న సమాధి ఉండాలి. అది ఎక్కడ డాక్టర్? జేనీ ఆ ప్రదేశం గురించి తెలిసినట్టే అడుగుతుంటే డాక్టర్ తెల్లబోయాడు. ఇక్కడేనని నీకెలా తెలుసునమ్మా? మా అమ్మ డైరీలో ఉంది. అదిగో ఎత్తుగా అక్కడ టెంపుల్ కనిపిస్తోందిగా, దాని క్రింద భాగంలో కుడివైపున అది ఉంది. జేనీ ఆ పరిసరాలన్నీ కలయి చూస్తూ గాఢంగా నిట్టూర్చింది. ఇద్దరూ ఎదురుగా ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్ళారు. డాక్టర్ గారు గంట కొట్టారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవిలో
ఆ గంటల ప్రతిధ్వని చాలా తమాషాగా వినసొంపుగా ఉంది. జేని శివలింగాన్నే చూస్తోంది. నల్లటి రాయి బోర్లించినట్టుంది. దానికి అడ్డంగా పెద్ద బూడిద రేఖలు పూసి ఉన్నాయి. వాటి మధ్య ఎర్రటి బొట్టు ఉంది. డాక్టర్ గారు దేవుడికి భక్తిపూర్వకంగా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారు. జేని అక్కడున్న స్తంభానికి ఆనుకుని నిలబడి ఆ పరిసరాలన్నింటినీ కలియ చూస్తోంది. డాక్టర్ గారు శివలింగం దగ్గరున్న ఆకులు 2 చెవి పక్కన పెట్టుకుని వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నావు జేని? నేను ఇండియా రావాలని, ఈ ప్రదేశం చూడాలని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కలలు కంటూ వచ్చాను. నేను ఇక్కడ నిలబడడం నిజమా, లేక ఇంకా అదే ఊహ అనిపిస్తుంది. నీ కోరిక తీరిందిగా జేని, మీ దయ వల్ల. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇందులో నా దయ ఏమీ లేదమ్మా. నువ్వు కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటే కృష్ణ చైతన్యకి చెప్పాలి. అతనికా? అదిగో అదే మీ నాన్న సమాధి. దూరంగా వేలు పెట్టి చూపించాడు. దూరంగా చెట్ల మధ్య చక్కని గట్టుగా ఉన్న చిన్న చలువరాతి కట్టడం కనిపిస్తోంది. ఇద్దరూ మెట్లు దిగి అక్కడికి నడుచుకుంటూ వెళ్లారు. దాదాపు 1 ఎకరం పైగా ఉన్న ఆ స్థలంలో పక్కపక్కనే 2 కట్టడాలున్నాయి. వాటి మీద తులసి కోటలున్నాయి. మీ తాతయ్య, మీ నాన్న. డాక్టర్ గారు చూపించారు. జేని మంత్రముగ్ధురాలిలా నడుస్తూ మెల్లగా తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళింది. దాన్ని చేతులతో ఆప్యాయంగా తడిమింది. చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ అస్పష్టంగా అంది. జేనీ కళ్ల ముందు లీలగా తనని ఎగరేసి పట్టుకుని నవ్వుతున్న తండ్రి కదిలాడు. అతని రూపురేఖలు గుర్తులేవు, కానీ ఆ నవ్వు గుర్తుంది. మోకాళ్ల మీద కూర్చుని తల వంచి ప్రార్థన చేసింది. తరువాత లేచి నిలబడింది. డాక్టర్ దగ్గరకొచ్చారు. ఏమని ప్రార్థన చేశావు జేని? మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కూతురుగానే పుట్టాలని తపిస్తున్నానని. వెళదాం పద, చాలా టైం అయింది. డాక్టర్, మా నాన్నని గురించి కనీసం ఈ గుర్తైనా ఉంది. మా అమ్మని గురించి ఆ జ్ఞాపకం కూడా లేకుండా చేశారు. ఎందుకని? జేని అడుగుతుంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. మాట్లాడరేం డాక్టర్? చచ్చిపోయిన వాళ్ళ గుర్తుగా ఏదో ఒక చిన్న జ్ఞాపక చిహ్నం కట్టే ఆచారం మీకు ఉంటే, మా అమ్మ కూడా ఇక్కడే చచ్చిపోయిందిగా, ఆమెకి ఎందుకు కట్టలేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకు జేని? వాళ్ళని గుర్తు చేసుకోవడమే నాకు ఆనందం. అదే నా జీవితం. అటు చూడు జేని, ఆ చెట్టు మీద ఆ పిట్టల జంట ఎంత బాగుంది కదూ. చాలా ఆనందంగా అమాయకంగా ఉంది. ఏ వేటగాడైనా బాణం వేస్తే వాటి అందం అంతా నేల కూలుతుంది. నేను అడిగిన మాటకి మీరు జవాబు చెప్పనే లేదు. ఏమిటది? మా అమ్మ చనిపోయిన గుర్తుగా ఇక్కడ మా నాన్న పక్కన ఆమె జ్ఞాపక చిహ్నం ఎందుకు లేదు? వెళదాం పద. ఆయన ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నడిపిస్తూ అన్నాడు. జేని ఆయనతో ఆ సమాధి ఆవరణం నుంచి బయటకొచ్చింది. నాకు తెలుసు, మీరు జవాబు చెప్పలేరు. డాక్టర్ మౌనం వహించాడు. మీరు చెప్పలేనిది నేను చెప్పగలను డాక్టర్. ఆయన ఏమిటన్నట్టు చూశాడు. మా నాన్న తరపు వాళ్ళు మా అమ్మని బ్రతికుండగా విడదీయడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. అందుకే చచ్చిపోయిన తర్వాత విడదీసి సంతోషపడి ఉంటారు. అవునా? ఓ మై గాడ్! మా నాన్న ఎలా చచ్చిపోయారో చెప్పగలరా? మీ నాన్నకి వేట అంటే సరదా ఉందని చెప్పాను. ఒకసారి తుపాకీ తుడుస్తుండగా అది హఠాత్తుగా పేలి. అబద్ధం. నాన్న తుపాకీ తుడుస్తున్న మాట వాస్తవమే, కానీ అది పేలలేదు. అదను చూసి సరిగ్గా ఇంకెవరో పేల్చి ఆయన ప్రాణాలు బలికొన్నారు. నాన్న గుండెలో దూరిన తుపాకీ గుళ్ళు వేరే తుపాకీలోవి అని తెలిసి కూడా మీరెవరూ నోరు మెదపలేదు. హత్యని ఆత్మహత్యగా మార్చేస్తే చూస్తూ ఊరుకున్నారు. మై గాడ్! జేని, ఇదంతా నీకెవరు చెప్పారు? మా అమ్మ డైరీ. డైరీ? అందులో ఇంకా ఏమేముంది జేని? చాలా ఉంది. అమ్మ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం అందులో వ్రాసి ఉంది. అయితే నా గురించి కూడా ఉందా? ఉంది డాక్టర్.
మీరు చాలా మంచివారని, మీ అండే లేకపోయినట్లయితే తను ఇక్కడ ఉండలేకపోయేదాన్నని వ్రాసుకుంది. మీరు ఒక ఆప్తుడిలా, స్నేహితుడిలా, సోదరుడిలా అభిమానించేవారని, తన మూలంగా మీరు అందరికీ శత్రువయ్యారని, మీ రుణం తను తీర్చుకోలేనని వ్రాసింది. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. ఇంకా ఏముంది జేని? చాలా చాలా ఉంది. సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను. రాజేశ్వరి ఆంటీ భర్త ఎంత క్రూరుడో, ఇంటిలో పెత్తనం చెలాయిస్తూ మా అమ్మని నాన్నని ఎన్ని బాధలు పెట్టాడో అంతా ఉంది. డాక్టర్ గారు ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచి చూశారు. అందుకే డాక్టర్, అందుకే నాకు వాళ్ళంతా అంటే అసహ్యం. ఐ హేట్ దెమ్. ఐ వాంట్ టు కిల్ దెమ్. జేని, కృష్ణ చైతన్య ఇది వింటే ఎంత బాధపడతాడో తెలుసా? ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్ ఫర్ హిమ్. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. పళ్ళ బిగువన గట్టిగా అరిచినట్లుగా అన్న జేని పక్కకు తిరిగి కారు వైపు పరిగెత్తింది. డాక్టర్ గారు నిశ్చేష్టులైనట్లు నిలబడిపోయారు. నోట మాటే రానట్టు ఉండే ఈ అమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడింది అంటే ఆయన ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఆ బాధ ప్రేమించిన యువకుడు హఠాత్తుగా మరణించడం వల్ల వచ్చిందనుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడి కూతురు అన్నపూర్ణమ్మగారు చూడాలని తప్పిస్తోంది. రాజేశ్వరికి వీళ్ళు రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అది తెలిసి కూడా కృష్ణ చైతన్యను తను ప్రోత్సహించి వీళ్ళు ఈ దేశం వచ్చేటట్టు చేశాడు. బాధతో ఉన్న ఆ అమ్మాయిని తను ఆత్మీయతతో సేద తీర్చి మళ్ళీ మనిషిని చేసి పంపించవచ్చునని అనుకున్నాడు. కానీ ఇదేమిటి, ఈ పిల్ల ఇలా చాలా చాలా మాట్లాడుతోంది. వీళ్ళందరినీ ద్వేషిస్తున్నట్టు, అసహ్యించుకుంటున్నట్లు మాట్లాడుతోందేమిటి? కృష్ణ చైతన్య పేరు ఎత్తగానే ఆ కళ్ళలో ప్రజ్వరిల్లిన ఎరుపు ఆయన్ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దూరం నుంచి రాహుల్ కారు బయలుదేరడానికి సిద్ధంగా ఉండి, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా హారన్ మోగించడంతో మెల్లగా కారు వైపు నడక సాగించాడు. ఆయన మనసు ప్రశ్నలమయంగా అయిపోయింది. వాళ్ళు దక్షిణ దేశం చూడ్డానికి వెళితే వెంట రాహుల్ని వెళ్ళమను. చాలు. భవానీ ఎందుకు? రాజేశ్వరి పెద్ద కొడుకుతో తీక్షణంగా అంది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మగారు అందుకుంది. వెళితే తప్పే ఉందరా కృష్ణ. వెళ్ళాలని అది సరదా పడుతోంది. వాళ్ళేం పరాయి వాళ్ళా? ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది. ఏ విషయంలో ఇద్దరికీ పేచీ వచ్చినా మధ్య కృష్ణ చైతన్యకి సమస్య వచ్చి పడుతుంది. ఈరోజు కూడా అంతే అయింది. అన్నపూర్ణమ్మగారు పిల్లలందరినీ కలిసి దక్షిణ దేశ యాత్ర తిరిగి వచ్చే ఏర్పాటు చేసింది. భవానీ కూడా ప్రయాణం అవుతుంటే వీలు కాదని తిరస్కరించింది. ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా పెట్టి సర్దుకుంటున్న భవానీ ఏడుపు ముఖంతో అమ్మమ్మ దగ్గరకొచ్చి ఫిర్యాదు చేసింది. చూడమ్మమ్మ, అమ్మ ఎప్పుడూ ఇంతే. నేనేది సరదా పడతానో అది వద్దంటుంది. నా ఆనందాన్ని రెక్కలు కత్తిరించినట్టు కత్తిరించింది. నన్నొక ముసలమ్మలా ఈ ఇంట్లో పడి ఉండమంటుంది. నేను పెద్ద అన్నయ్యతో చెప్పి కనుక్కుంటానుండు అంటూ ఆవిడ చెరచెర మనవడి గదిలోకొచ్చింది. అప్పటికే రాజేశ్వరి కొడుకుతో ఈ విషయం మాట్లాడుతోంది. తల్లో ముత్తవ తల్లో ఎవరో ఒకరే ఉంటే కృష్ణ చైతన్య సర్ది చెప్పగలడు. ఇద్దరూ ఒకేసారి వస్తే అతను మౌనాన్నే ఆశ్రయిస్తాడు. భవానీని కూడా వాళ్ల వెంట పంపించాలని అన్నపూర్ణమ్మగారి సరదా. పంపించడానికి వీల్లేదని రాజేశ్వరి ఆంక్ష. వద్దంటే అమ్మమ్మ బాధపడుతుంది, పంపించమంటే తల్లికి కోపం. నువ్వు కూడా వాళ్లలో చేరిపోయావా అంటూ విరుచుకుపడుతుంది. మళ్ళీ ఎప్పటిలాగే సమస్యే. మాట్లాడవేన్రా, దాన్ని పంపిస్తే తప్పే ఉంది. అన్నపూర్ణమ్మగారు రెట్టించింది. తప్పెందుకు లేదు? తప్పున్నర ఉంది. పెళ్లి కావలసిన పిల్లల్ని అట్లా పరాయి వాళ్లతో తిప్పడం నాకు ఇష్టం లేదు. అదిగో ఆ మాటే అనొద్దంటాను. వాళ్ళు పరాయి వాళ్ళెలా అవుతారు? నాకు పరాయి వాళ్లే. ఊరికే అంటే సరిపోతుందా? కృష్ణ, భవానీ వాళ్లతో వెళుతుందిరా. కృష్ణ, భవానీ రాదు. అనవసరంగా గొడవ చేసి నా నోరు బయటపడినీయొద్దు. గురువారం నాడు మిరియాలపురం అబ్బాయి దాన్ని చూడ్డానికి వస్తున్నాడు. వస్తున్నాడు. అన్నపూర్ణమ్మగారు చేతులు తిప్పింది. ఆ అబ్బాయి ముఖం గండుపిల్లిలా ఉందని, అతని కళ్ళు గుడ్లగూబ కళ్ళలా ఉన్నాయని, నేను చేసుకోనని భవానీ ఆ ఫోటో చూడగానే చెప్పేసింది. అలాగే చెప్తుంది. ఈ పైత్యమంతా దాని తల్లోకి ఎవరెక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. చూశావా?
అన్నపూర్ణమ్మగారు కోపంగా ఏదో అనబోయింది. కృష్ణ చైతన్య వారించాడు. అమ్మమ్మ, ఇప్పటికి నువ్వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. ఆవిడ ఏదో అనబోతుంటే అతను కుర్చీలో నుంచి వచ్చి ఆవిడ భుజాలు పట్టుకుని గుమ్మం వైపు బలవంతంగా తిప్పాడు. నువ్వు ఇంకేదైనా మాట్లాడితే తాతయ్య మీద ఒట్టు. ఈ మంత్రం అతను ఆశించినట్టే పనిచేసింది. ఆవిడ చెప్పబోయిన మాటని దిగమింగి తల తిప్పుతూ, వెళ్తానురా నాయనా, వెళ్తాను. వెళ్ళక నేనేం చేస్తాను? ఈ ఇంటిలో నేనే పరాయిదాన్నయ్యో. పని మనిషికున్న విలువ కూడా నాకు లేదు. మీ తాతయ్య చచ్చిపోతూ నా ఇల్లే నాకు లేకుండా చేసిపోయారు. లేకపోతే నా కొడుకు పిల్లలు ఇన్నేళ్లకొస్తే వాళ్ళు ఈ ఇంటిలో ఉండకుండా గెస్ట్ హౌస్లో ఉండే కర్మ పడుతుందా? ఆవిడ ముక్కు చీదుతూ వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మగారు గదిలోకి తిరిగి రాగానే భవానీ ఆదుర్దాగా, అమ్మమ్మ, ఏమైంది? అన్న ఏమన్నాడు అంటూ అడిగింది. వాడేమంటాడమ్మా, మీ అమ్మ అప్పటికే వచ్చి ఆజ్ఞలు జారీ చేస్తోంది. అసలు అడగడం నాదే బుద్ధి తక్కువ. అయినా నా చేదస్తం కానీ మీ అమ్మ ఆ పిల్లల్ని ఇంట్లోకి రానియకుండా వెలేసిన వాళ్ళలా చూస్తుందయ్యే. నిన్ను వాళ్లతో పంపిస్తుందా? భవానీ దిగాలు పడిపోయింది. అయితే ఇప్పుడు నన్ను వెళ్ళనీయటం లేదన్న మాటేనా? నాకు తెలియదమ్మా. వెళ్ళి మీ అమ్మని అడుగు. ఆ అమ్మని నేను అస్సలు అడగను. నాకు అమ్మంటే భయం అమ్మమ్మ. అందుకే నిన్ను పంపాను. భవానీకి నిరుత్సాహంగా ఉంది. చిన్నప్పటి నుంచి భవానీకి ఇదే అలవాటు. తనకి ఏది కావలసినా తల్లిని సూటిగా అడగదు. అమ్మమ్మనో పెద్దన్నయ్యనో ఆశ్రయించి అనుకున్న పనిని నెరవేర్చుకుంటుంది. భవానీకి ఈ దక్షిణ దేశ యాత్ర వెళ్లాలని ఎంతగానో ఉంది. దానికి ముఖ్య కారణం బాబీ. బాబీ భవానీ కలల్లోంచి ఊపిరి పోసుకొచ్చిన రాజకుమారుల్లా ఉన్నాడు. మొదటి చూపులోనే భవానీ అతన్ని చూడగానే మంత్రజలం చల్లిన మనిషిలా అయిపోయింది. అతన్ని ఎన్నో జన్మల నుంచి ఎరుగున్నట్లుగా, అతను తన కోసమే ఇండియా వచ్చినట్టుగా అనిపించసాగింది. బాబీతో కలిసి భోజనం చేయాలని, అతనితో కబుర్లు చెప్పాలని, అనుక్షణం అతని సమక్షంలో ఉండాలని భవానీకి ఎంతో ఇష్టంగా ఉంది. అతను కృష్ణ చైతన్య, బీనా అని పిలవడం విని అదే పేరుతో పిలుస్తున్నాడు. ఆ పిలుపు 100 సార్లు 1000 సార్లు గుర్తు చేసుకుంటుంది. అతన్ని గురించిన ఆలోచనలోనే ఏదో ఒక హాయి మత్తు ఉంది. దానికి తగినట్టే అన్నపూర్ణమ్మగారు ఈ ఊరి ప్రయాణం ఒకటి పెట్టింది. భవానీ మనసు ఆ ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ముందుకి ఉరకలు వేస్తుంటే రాజేశ్వరి దానికి కళ్ళెం బిగించి వెనక్కి లాగుతోంది. భవానీ ముందుకు వెళ్ళాలని, రాజేశ్వరి వెనక్కు లాగాలని పెనుగులాట ప్రారంభమైంది. అమ్మ ఇష్టం ఉన్నా లేకపోయినా నేనెళ్తాను. పెద్దన్నయ్య నేను అడిగింది ఎప్పుడూ కాదనడు. అన్నయ్య నొప్పిస్తాను. భవానీ దృఢనిశ్చయం చేసుకుని పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. గదిలో కృష్ణ చైతన్య తల్లికి నచ్చ చెప్తున్నాడు. అమ్మా, ఆవేశం వస్తే నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు. ఎందుకలా వాళ్ళని 10 సార్లు పరాయి వాళ్ళు అంటావు? నువ్వు అలా అనడంతో అమ్మమ్మకి వాళ్ళ పట్ల ఇంకా ఆపేక్ష పెరుగుతోంది. అది నువ్వు గమనించటం లేదు. పెరగని. ఆవిడ ఆపేక్ష కోసం నేనేమీ ముఖం వాచలేను. నాకు ఆపేక్ష, ఆదరణ అంతా మా నాన్నతోటే పోయింది. ఈవిడ నన్ను కన్నదే గాని ఎప్పుడూ తల్లిలా చూడనే లేదు. అలా అనకమ్మా. లేకపోతే ఏమిట్రా? ఆవిడ చేస్తున్న చేష్టలకి నాకు ఆవేశం కాకపోతే ఆనందం వస్తుందా? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్లతో కలిసి వాళ్లతోనే ఉంటోంది. తన భోజనం, పడక అన్నీ అక్కడే. వాళ్లంతా ఒక గుంపులా తయారయ్యారు. నన్నే పరాయిదాన్ని చేసేశారు. నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇన్నేళ్లు ఈవిడికెవరు చేశారు? మా నాన్న ఈ ఆస్తి నాకు ఇచ్చాడనే ఊరందరితో పాటు ఈవిడకు కూడా ఏడుపు. ఇస్తే ఇచ్చాడు. నేనేం ఇది పాడు చేశానా? మగపిల్లాడి కంటే ఎక్కువగా చూశాను. నాన్న ఇంటి గౌరవం నా గౌరవం అనుకున్నాను. దీన్ని కాపాడుకు రావడానికి నేను పడని బాధ ఉందా? బయట బంధువులంతా ఎత్తిపొడుపులు, ఇంట్లో ఈవిడ శోకాలు. ఎంతసేపు ఆడపిల్లనని పరాయిదానిగానే చూస్తుంది కానీ తన కన్న బిడ్డనని, ఇంటి గౌరవం నిలబెట్టానని అనుకోదే. అయినా ఈవిడ గుర్తింపులెవరు కావాలి? నేనేమీ అన్యాయంగా ఆవిడ సొమ్మేం తినలేదు. అదంతా నిజమేనమ్మా. కాని భవానీ వెళ్ళాలని సరదా పడుతోంది. అది అలాగే సరదా పడుతుంది. నోరు మూసుకోమను. నువ్వు చెప్పావంటే అలాగే నోరు మూసుకుంటుంది. కానీ ఏం లాభం? మనసులో నీ పట్ల ద్వేషం, చిరాకు. అసలే అమ్మమ్మ ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. కుర్చీలో నుంచి లేవబోతున్న రాజేశ్వరి మళ్ళీ కూర్చుంది. అందుకని ఇప్పుడు నన్నేం చేయమంటావు?
తీక్షణంగా అడిగింది. ఆవేశపడకమ్మా, ఆ పిల్లలతో మామూలుగా ఉండు. భవానీని కలవని. రాహుల్ని నువ్వెలాగో ఆపలేవు కదా. వాడు ఊరు వెళ్ళడానికి నీ అనుమతి అడిగాడా? లేదు. భవానీ అడిగింది కాబట్టి వద్దంటున్నావు. ఈ మాట నేననడం కాదమ్మా. భవానీ సరిగ్గా ఇదే అనుకుంటుంది. రాజేశ్వరి తల పట్టుకుంది. నాకు తెలియదురా కృష్ణ. ఈ సమస్యలతో నా తల వేగిపోతోంది. నీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యి. నీ ఇష్టం. నన్నేమీ అడక్కు. రాజేశ్వరి లేచి వెళ్ళిపోయింది. తల్లి అటు వెళ్ళిందో లేదో భవానీ ఇటు రయ్యినొచ్చింది. అన్నయ్య! భవానీ ముఖం ఆవేశంగా ఉంది. పెద్ద యుద్ధానికి తయారై వచ్చిన వ్యక్తిలా నిటారుగా వచ్చింది. కృష్ణ చైతన్య చెల్లెలి ముఖం చూడగానే అర్థం చేసుకున్నాడు. భవానీని ఇంకేం చెప్పవద్దన్నట్టుగా చేయి చాచి వారిస్తూ, బీనా, స్టాప్ ఇట్. లైన్ క్లియర్ అయింది. అమ్మ ఒప్పుకుంది. నువ్వు ఊరెళ్ళొచ్చు అన్నాడు. భవానీ ఆవేశమంతా ఆనందంగా మారింది. నిజంగానా అన్నయ్య? నిజంగానే. నువ్వెళ్ళి పెట్టి సర్దుకో. పెట్టె నేనెప్పుడో సర్దేశాను అన్నయ్య. అప్పుడే? అమ్మ పంపిస్తుందని తెలుసా? మా అన్నయ్య అమ్మని ఒప్పిస్తాడని తెలుసు. మా అన్నయ్య ఎంత మంచివాడో, ఎవ్వరికీ ఉండడు. భవానీ అతడి భుజాన్ని సంతోషంగా గట్టిగా ఊపింది. భవానీ వెళ్ళబోతుంటే రాహుల్, బాబీ లోపలికొచ్చారు. అన్నయ్య, అమ్మమ్మ పెట్టించిన ముహూర్తం మంచిది కాదేమో. మా ప్రయాణం క్యాన్సిల్ అన్నాడు. వాళ్లని చూడగానే లోపలికి వచ్చిన భవానీ ఆశాభంగంతో నీళ్లు కారిపోతున్నట్టుగా చూస్తూ, క్యాన్సిల్ అయిందా? ఎందుకు? ఏమైంది? అంది. జేనీకి జ్వరంగా ఉంది. డాక్టర్ గారు వద్దంటున్నారు. జేనీ అసలే రానంటోంది. తనకేదీ చూడాలని లేదుట. ఇక్కడే ఉంటుందిట. అయితే ప్రయాణం లేనట్లేనా? భవానీ దిగులుగా అంది. జేనీ రాకపోతేనే? మీరు వెళ్ళండి అన్నాడు కృష్ణ చైతన్య. నేను కూడా అదే అంటున్నాను అన్నాడు రాహుల్. మీ ఇష్టం రా. అన్ని చోట్ల రిజర్వేషన్స్ అయినాయి. ప్రయాణం కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, లేదంటే మానేయండి. వెళదాం చిన్నన్నయ్యా అంది భవానీ. అలాగే. మనం పెట్టుకున్న ప్రయాణం ఎందుకు మానాలి అన్నాడు రాహుల్. జైనీకి జ్వరం బాగానే వచ్చింది. అది ఫ్లూ అని డాక్టర్ గారు చెప్పారు. ఆయన 2 పూటలా వచ్చి చూసి వెళ్తూనే ఉన్నారు. అన్నపూర్ణమ్మగారు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. హార్లిక్స్ అని, పళ్లరసమని, అది తెమ్మని ఇది తెమ్మని నౌకర్లని ఊపిరాడకుండా పరుగులు పెట్టించేసి చంపేస్తోంది. నిన్న సాయంత్రం బాబీ, రాహుల్, భవానీ, మేనేజర్ గారి 2 కూతుళ్ళు కలిసి సౌత్ టూర్ వెళ్లారు. ఆఖరి నిమిషం వరకు మేనేజర్ గారి 2 అమ్మాయిలు తనతో వస్తున్నట్టు భవానీకి తెలీదు. వీళ్లని పంపించమని మేనేజర్ గారిని నేనే అడిగాను. ఆ జేనీ రావడం లేదని అమ్మమ్మ కూడా ప్రయాణం మానేసిందిగా. ఈ 2 నీకు తోడుగా ఉంటారు అంది రాజేశ్వరి. ఆ 2 పోలీసు జవానుల్లా కనిపించారు భవానీకి. అమ్మ తెలివి తక్కువదేం కాదు. నాకు వీళ్లు తోడు కాదు, నా మీద కాపలాకి పంపిస్తోంది అనుకుంది. జేనీకి జ్వరం వస్తే మేం చూస్తాంలే అమ్మమ్మా, నువ్వు భవానీతో వెళ్ళు తల్లి ఆదేశించిన ప్రకారం చెప్పాడు కృష్ణ చైతన్య. నేను వెళ్ళనురా. అదసలే నోరులేని పిల్ల. ఏది కావాలన్నా అడగదు. ఎదురుగా పెట్టి బతిమలాడితేనే తినదు. నౌకర్లు, చాకర్లు నా అంత శ్రద్ధగా ఎందుకు చూస్తారు అంటూ ప్రయాణం విరమించుకుంది. తల్లి ఊరు ప్రయాణం మానేయడమే కాకుండా ఆ అమ్మాయికి కాస్త జ్వరం వస్తే గంపడంత చేస్తున్న ఈ హడావుడికి రాజేశ్వరికి ఒళ్ళు మండిపోతోంది. ఇదివరలో ఈ ఇంట్లో ఎంతమందికి ఎన్ని రకాలుగా సుస్థీలు రాలేదు. ఏనాడైనా ఈవిడ ఇలా పట్టించుకుందా? ఎప్పుడైనా ఇలా పని మనిషి కంటే హీనంగా చాకరీ చేసిందా? అమ్మమ్మగారు బత్తాయిలు రసం తీసే తెమ్మంటున్నారు నీలి వచ్చి అడిగింది. రాజేశ్వరి ఈ మాట వినగానే అంతెత్తున ఎగిరిపడినట్టుగా ఒక్క కసిరు కసిరింది. ఆవిడ తెమ్మంటుందని నేనిక్కడ ఒళ్ళో పెట్టి కూర్చున్నాననుకున్నావా? పో, ఎక్కడుందో వెతికి చూడు. ఈ ఇంట్లో ఎన్నోసార్లు జ్వరం పడ్డాం గాని ఇంత గోల ఎప్పుడూ చూడలేదు. నీలి ఆవిడ కోపం చూడగానే గంతు వేసినట్టుగా అక్కడి నుంచి పారిపోయింది. బత్తాయిలు రసం తీసేది కావాలటమ్మా. నీలి వెతుకుతుండగానే ఇంకో పనివాడొచ్చాడు. నా తల్లో ఉంది, వచ్చి బద్దలు కొట్టి తీసుకోమనావండి కసిరినట్టుగా అరిచింది. పని మనిషి తెల్లబోయిన ముఖంతో తిక్కమక్కగా చూసి వెళ్ళిపోయాడు.
మామూలుగా అయితే పని మనుషులు రాజేశ్వరిని ఇలాంటి వాటి కోసం అడగరు. కానీ రాజేశ్వరి ఆ గెస్ట్ హౌస్లోకి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్లినా తనకి చెప్పి తీసుకువెళ్లాలని హుకుం జారీ చేయడంతో ఆవిడ దగ్గరకు వచ్చారు. రసం తీసేది కనిపించలేదుటే నీలి. అబ్బబ్బా, మీతో ఏ పని చెప్పినా త్వరగా కాదు కదా. ఎంతసేపు అయింది తెమ్మని చెప్పి? ఓ చెంప ఆ పిల్ల పొద్దుట్నుంచి బ్రెడ్ ముక్కైనా నోట్లో పెట్టుకోలేదు అంటూ అన్నపూర్ణమ్మగారు రానే వచ్చింది. రాజేశ్వరి తల్లివైపు క్రోధంగా చూసింది. కానీ ఆ చూపులు గమనించే స్థితిలో ఆవిడ లేనేలేదు. ఇదిగో అమ్మమ్మగారు, కడిగి తెస్తున్నా. నీలి పరిగెత్తుకుంటూ పట్టుకొచ్చింది. ఇద్దరూ గబగబా గెస్ట్ హౌస్ వైపు వెళ్లారు. వెనక నుంచి తల్లి హడావుడి గమనిస్తున్న రాజేశ్వరికి కోపం పట్టలేక పళ్ళు నోరబుద్దయింది. ఆ జేనీకి జ్వరం వచ్చినప్పటినుంచి ఈ నీలికి క్షణం తీరటం లేదు. రుక్మిణి పని పూర్తి కాగానే వెళ్ళి అహర్నిశలు ఆ జేనీ దగ్గర కూర్చోవాల్సిందే. నీలి మళ్లీ పరిగెత్తుకొచ్చింది. చెంబు ఒకటి చేత పట్టుకుని మళ్లీ పరిగెత్తింది. ఇదిగో ఇలారా, రాజేశ్వరి పిలిచింది. నీలి వచ్చింది. రుక్మిణి ఏం చేస్తోంది? నిద్రపోతోందమ్మా. నీలి వెళ్ళబోయింది. ఏమిటి ఆ పరుగు? ఎక్కడికి? అమ్మమ్మగారు ఇప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా. జేనీ ఒక్కతే ఉంది. తోడుగా అక్కడే కూర్చోమన్నారు. తను వచ్చే వరకు కదలొద్దన్నారు. కుక్క కాపలాగా పెట్టి వెళ్ళిందన్నమాట. ఎందుకే నీకు ఈ చాకిరి? ఏమిస్తానందే నీకు? పండక్కి గజ్జెల పట్టాలు కొనిపెడతానని చెప్పిందమ్మా. ఇప్పుడు నీ ఒంటి మీదున్న నగలు చాలకనా? నువ్వే ఒక గజ్జెల గుర్రానివి. ఇంకా నీకు గజ్జెలెందుకు? గంగిరెద్దులా వెదవ చప్పుడు నువ్వును. పోవతలకి కసిరింది. ఇది మరీ బాగుంది. నన్ను తిడతారేమిటి? నీలి సణుక్కుంటూ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళింది. అన్నపూర్ణమ్మగారు చెప్పిన పనులు నీలి టంచనగా చేసేస్తోంది. గడియారం 3 గంటలు కొట్టింది. నీలి హార్లిక్స్ గ్లాస్ పట్టుకొని జేనీ దగ్గరకొచ్చింది. నాకొద్దు అంది జేనీ. తాగండమ్మా. మీరు తాగకపోతే అమ్మమ్మగారు నన్ను తిడతారు. నిన్నెందుకు తిట్టడం? మీరు తాగలేదని నేను సరిగ్గా చెప్పలేదంటారు. జేనీ చదువుతున్న పుస్తకం మూసి నీలివైపు తదేకంగా చూసింది. నీలి మాటలు చేష్టలు అమాయకంగా చిలిపిగా ఉంటాయి. తన శరీరంలో పొంగుతున్న వయసు వరదలు తనకే తెలియనట్టుగా ఉంటుంది. నల్లటి ఆ శరీరం మీద తెల్లటి ఆభరణాలు రకరకాలుగా ఉన్నాయి. మెడలో 4-5 గొలుసులు, చేతికి రకరకాల గాజులు, చెవులకి లోలకులు, కాలికి పట్టాలు. ఇవన్నీ నీలి వస్తుంటే అంత దూరం నుంచే అవి చిరు శబ్దం చేస్తూ నీలి రాకని తెలియచేస్తుంటాయి. ఇన్ని నగలు వేసుకున్నావు, అవి నీకు బరువుగా అనిపించడం లేదు అని అడిగింది జేనీ. నీలి ఒకసారి మెడలో దండల వైపు చూసుకుంది. ఆ తరువాత పక్కున నవ్వింది. నవ్వుతావెందుకు? మీరు పైనుంచి కింద వరకు అంత పెద్ద గౌన్ లాంటి తొడుక్కున్నారు కదా, అది మీకు బరువుగా లేదు? ఇదా? ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. నడుస్తుంటే బంధాలు పడదు. అలవాటైతే ఏమీ ఉండదు. ఇవి కూడా అంతే. నీలి ఒంటి మీద నగలు చూసుకుంటూ అంది. జేనీ నవ్వింది. తెలివిగలదానివే. మా అమ్మగారెప్పుడూ నన్ను బొట్టి మొద్దు అంటుంది. మీ అమ్మగారంటే? రుక్మిణి గారు. మీరు తాగండమ్మా. మీరు తాగి త్వరగా కోలుకుంటే నాకు గజ్జెల పట్టాలు వస్తాయి. గజ్జెల పట్టాలంటే? కాళ్లకు పెట్టుకునేవి. నడుస్తుంటే గల్గల్మంటాయి. ఇప్పుడు నీ కాలికున్నాయిగా, అవి ఒట్టివి, మోగవు. నేను తాగితే నీకు అవెలా వస్తాయి? నేను మీకు పనులు చేస్తున్నానుగా, అమ్మమ్మగారు కొనిస్తారు. గ్రానీయా? గ్రానీ అంటే? గ్రానీ అంటే గ్రాండ్ మదర్. అమ్మమ్మ గాని నాయనమ్మ గాని. ఓహో, మేము నాయనమ్మ అంటే మీరు గ్రానీ అంటారన్నమాట. నీలి అర్థమైనట్టుగా చూసింది. నీలి బ్రతిమలాటని కాదనలేక జేనీ హార్లిక్స్ గ్లాస్ తీసుకుని తాగసాగింది. వీళ్ళు నిన్ను బాగా చూస్తారా నీలి అని అడిగింది. బాగా చూడ్డమంటే? అదే, నువ్వేది కావాలంటే అది ఇస్తారా? భోజనం బాగా పెడతారా? నీలి కిసుక్కుని నవ్వింది. నన్ను చూస్తుంటే మీకు తెలియటంలా అంది. అవును, నిజమే. నీలి శరీర సౌష్ఠవం చూస్తే ఆ ఇంట్లో ఆమెకి పోషణ బాగానే జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయ్యగారు దేవుడు. నన్ను సిద్ధు కంటే బాగా చూస్తారు. మా అమ్మగారైతే మరీను. అప్పుడప్పుడు నన్ను పట్టుకొని, నీలి, నా కూతురువే, దేవుడిచ్చిన కూతురువే
అంటూ ఏడ్చేస్తుంది. ఏడవడం దేనికి? అప్పుడప్పుడు అలాగే ఏడుస్తుంది. ఆ ఒళ్ళు కాలిపోయినప్పటి నుంచి అంతే. మా అమ్మగారు పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేవారో తెలుసా? అలాంటి అందం ఈ భూప్రపంచం మీద ఎవ్వరికీ ఉండదు. నీలి కళ్ళు చేతులు తిప్పుతూ చెబుతుంటే జైనీకి తమాషాగా ఉంది. ఒళ్ళు కాలి ఎన్నాళ్ళయింది? అబ్బో, ఇప్పుడా? 4 ఏళ్ళయింది. లేచి నడవలేదా? నేను గాని మా అయ్యగారు గాని లేవదీస్తాం. నిన్ను వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకుందట కదూ? అవును, అత్తవారింటికి వచ్చేటప్పుడు నన్ను తెచ్చుకుంది. నేనప్పుడు ఇంత చిన్నదాన్ని. వంగి మోకాళ్ళ దగ్గరికి చేయి పెట్టి చూపించి మళ్ళీ వెంటనే సరిగ్గా నిలబడింది. నీకు అమ్మా నాన్న లేరా? నా చిన్నప్పుడే కలరా వచ్చి చచ్చిపోయారట. నన్ను ఈ అమ్మగారింట్లోనే పెంచారు. ఇంతలో, నీలి, ఎక్కడ చచ్చావే? నిన్ను పిలవలేక నా ప్రాణం పోతోంది అంటూ ఎదురుగా ఉన్న మేడ బాల్కనీలో నుంచి రాజేశ్వరి కంఠం అరుపుగా వినిపించింది. అమ్మో, పెద్దమ్మగారు పిలుస్తుంది. నీలి జేనీ చేతుల్లో ఉన్న ఖాళీ గ్లాసు గభాలను లాక్కున్నట్టుగా తీసుకుని పరిగెత్తింది. జేనీ నీలి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు మోకాళ్ల మీద గడ్డం ఆనించుకుని కిటికీలో నుంచి ఎదురుగా కనిపిస్తున్న ఆ పెద్ద భవనం వైపే చూస్తూ కూర్చుంది. ఆ భవనం చూస్తున్న కొద్దీ జేనీ మనసంతా విషాదంగా, అవమానంగా, ఆగ్రహంగా ఉక్కిరి బిక్కిరి అవసాగింది. సాయంకాలపు పరదాలు మెల్లగా ఊగులాడుతున్నాయి. తన తండ్రి జన్మస్థలం అది అయినా అందులో తమకి ప్రవేశం లేదు. తనకేమిటి? ఆ ఇంటికి కోడలుగా వచ్చిన తన తల్లికే స్థానం లేకపోయింది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టనీయలేదు వాళ్ళు. జైనీ మనసు రోషావమానాలతో కుతకుతలాడింది. వాళ్ళకేం అధికారం ఉందని అలా చేశారు? కేవలం స్థానబలమేగా. డాడీ వాళ్ళ ఇష్టం లేకుండా మమ్మీని పెళ్లి చేసుకున్నాడనేగా. జైనీ నిట్టూర్చింది. పక్కన పెట్టిన పుస్తకం మళ్లీ చేతుల్లోకి తీసుకుంది. దాన్ని అపురూపమైన వస్తువుని చూసినట్టుగా చూసి ఒక్క క్షణం హృదయానికి హత్తుకుంది. తర్వాత మోకాళ్ల మీదకి ఆనించుకుని వేళ్ల కొనలతో ఆత్మీయంగా తడిమింది. ఓ మామ్, ఐ లవ్ యూ అనుకుంది. ఆ డైరీ ఇప్పటికీ కొన్ని వేల సార్లు చదివి ఉంటుంది. అందులో ప్రతి అక్షరం జేనీకి కంఠాపాఠమే. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. తల్లి స్వదస్తూరితో ఉన్న ఆ డైరీ జైనీకి ప్రాణం. ఆ డైరీ మూలంగానే ఈ దేశం, ఈ ఊరు, ఈ పరిసరాలు, ఈ భవనాలు జైనీకి కళ్ళారా చూచినంత సుపరిచితంగా ఉన్నాయి. జైనీ దాన్ని ఒక్కోసారి బైబిల్ చదివినట్లుగా అతి పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో చదువుతుంది. మరోసారి ఏం తోచనప్పుడు ప్రియమిత్రునితో ముచ్చటలాడినట్లుగా కాలక్షేపం కోసం చదువుతుంది. ఎప్పుడైనా సుస్తీ చేస్తే తల్లి జ్ఞాపకాలు కొండంత బలం ఇస్తాయి. అందుకే ఈరోజు జైనీ మళ్లీ మొదటి నుంచి చదవసాగింది. జైనీ మనసు తల్లి వ్రాసిన అక్షరాల బారుల వెంట పరిగెత్తుతూ కొన్ని సంవత్సరాలు వెనక్కి పోసాగింది. నా పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత ప్రప్రథమంగా ఇండియాకి వచ్చి అత్తగారింట్లో అడుగుపెట్టాను. ఇక్కడ మాకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో మేము ఊహించనిదేమీ కాదు. ప్రసాద్ తండ్రికి మా వివాహం ఇష్టం లేదు. మేం పెళ్లి చేసుకున్నామని తెలియగానే ఆయన ఆగ్రహంతో వ్రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది. అందులో కొన్ని వాక్యాలు నా గుండెల మీద గాయాల్లా నిలిచిపోయాయి. ఎప్పుడైతే నువ్వు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారనే ధ్యాస మర్చిపోయి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావో ఆ క్షణంలోనే మేం లేకుండా అయ్యాం. ఈ అనుబంధం నువ్వే తెంపేశావు. ఇక మా ప్రసక్తి ఎత్తొద్దు. అనవసరమైన ప్రయత్నాలు చేసి మమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చెయ్యొద్దు. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు మళ్ళీ ఈ దేశపు గడ్డ మీద కాలు మోపొద్దు అని వ్రాశారు. ప్రసాద్ ఈ ఉత్తరం చదివి ఎంతో బాధపడ్డాడు. ఇదేం విచిత్రం! అతడు యుక్త వయస్కుడు. తన మనసుకి నచ్చిన అమ్మాయిని తను వివాహం చేసుకోవడం ఏం అపరాధం? హిందువుల్లో తల్లిదండ్రులకి పిల్లల మీద ఇంత శాసించే అధికారం ఉంటుంది కాబోలు. పిల్లల జీవన విధానం, పెళ్లి ప్రసక్తి అంతా పెద్దవాళ్ల పెత్తనమే కాబోలు అనుకున్నాను. వాళ్ల ఆచారాల వ్యవహారాల గురించి ప్రసాద్ నాకు చెబుతూ ఉంటే చిత్రంగా, తమాషాగా అనిపించేది. మా పెళ్లి మూలంగా ప్రసాద్ అయిన వాళ్లకు దూరం అయ్యాడే అనే బాధ నన్ను వేధిస్తూ ఉండేది.
నాకెలాగూ ఎవరూ లేరు. నేను అతని వాళ్లతో కలిసి ఉండడానికి ఉత్సాహపడ్డాను. కానీ ప్రసాద్ తండ్రి తిరస్కారం మూలంగా నా ఆశ నెరవేరలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మాకు ఇండియా వెళ్ళలేదే అనే దిగులు తప్ప ఇంకే బాధ లేదు. ఎంతో ఆనందంగా, ఎంతో సుఖంగా ఉన్నాం. ముద్దులు మూటకట్టే 2 పిల్లలు కలిగారు. పెద్దవాడు కొడుకు. వాడికి మా నాన్న పేరు ఎడ్వర్డ్ అని పెట్టాను. కానీ బాబీ అని పిలిచేవాళ్ళం. చిన్నది కూతురు. దానికి ప్రసాద్ చిన్న చెల్లెలి పేరు పెట్టాం. ప్రసాద్కి 2 చెల్లెళ్ళు. పెద్ద పిల్ల పేరు రాజేశ్వరీదేవి, చిన్నపిల్ల పేరు జానకీదేవిట. జానకీదేవిని ప్రసాద్ ముద్దుగా జానీ అని పిలిచేవాడుట. ఆ జానీ 6 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ జ్వరంతో పోయింది. ప్రసాద్ ఆ చిన్న చెల్లెలి గుర్తుగా కూతురికి జానీ అనే పేరు నిర్ణయించేశాడు. నేను జైనీ అని పిలిచేదాన్ని. జైనీకి తండ్రి పోలిక. నా స్వభావం బాగా అబ్బినాయి అని అందరూ అనేవారు. జైనీ అంటే ప్రసాద్కి ప్రాణం. పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి మన దేశం, మన ఊరు, మన ఇల్లు, మనవాళ్ళు అంటూ వర్ణించి చెబుతూ ఉండేవాడు. ప్రసాద్ మాటలు ఆ లేత మనసుల్లో ఎంత నాటుకున్నాయంటే, జైనీ ఎప్పుడు మనం ఇండియా వెళ్దాం డాడీ అంటూ మారాన్ చేసేది. జైనీ వయసుకు చిన్నదైనా ప్రతిదీ వివరంగా తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువ. ఒకసారి ఏదైనా చెబితే ఎంతో బాగా జ్ఞాపకం పెట్టుకుంటుంది. బాబీలా అల్లరి చేయదు. ఎవరైనా ఏదైనా అంటే రోషం ఎక్కువ. వాళ్ళని మళ్ళీ ఏదో ఒకటి అనేదాకా ఊరుకోదు. చాలా వాడి అయిన స్వభావం. ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనిషి తరహాగా ఉంటుందో అనుకునేదాన్ని. నాకు నగలు, నాణ్యాలు, రత్నాలు, వజ్రాలు ఏవీ వద్దు. నా పిల్లలే నాకు అపార సంపద. నా భర్తే నాకు దైవం అనుకునేదాన్ని. నేను స్వయంగా ప్రసాద్ తండ్రికి ఉత్తరం రాశాను. జరిగిన దాంట్లో పొరపాటు గాని, వాళ్ళకి బాధ కలిగించిన విషయం గాని ఉంటే దానికి నేనే పూర్తి బాధ్యురాలినని ఒప్పుకున్నాను. మమ్మల్ని క్షమించి స్వీకరించమని అర్థించాను. కానీ నా ఉత్తరానికి ఎలాంటి జవాబు రాలేదు. నేను ప్రసాద్ని ఎంత ప్రేమించినా, ఆ కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు చూపుతున్నా, నేను విదేశీ జాతి స్త్రీని అవడం వల్ల, అందున తల్లి తండ్రి తెలియని ఒక అనాథగా పుట్టిన వ్యక్తినవడం వల్ల వాళ్ళు నన్ను ఆదరించలేదు. తమ కుటుంబంలోనికి రానియలేదు. తమ సరసన స్థానం ఇవ్వలేదు. నన్ను అస్పృశ్యురాలిగా బహిష్కరించారు. ప్రసాద్ నన్ను ఎంత ప్రేమగా చూసినా నాకు లోలోపల ఇది గాయంగానే ఉంటూ వచ్చింది. నేనెప్పుడైనా ఈ విధంగా దిగులు పడుతూ ఉంటే ప్రసాద్ నన్ను దగ్గరికి తీసుకుంటూ, పిచ్చి మేరీ, మా నాన్న జమీందారే కాని మా అమ్మ మామూలు కుటుంబంలోని వ్యక్తి. మా అమ్మ తరపు బంధువులంతా సామాన్య కుటుంబీకులే. మా నాన్న తిరస్కరించింది నీ స్థితిగతుల కోసం కాదు, నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని. మీ పెళ్లి మీరు నిర్ణయించుకుంటే తప్పే ఉంది. మాలో పిల్లల పెళ్లిళ్లలో పెద్దవాళ్ల నిర్ణయం కూడా కొంత ఉంటుంది అనేవాడు ప్రసాద్. ఒకరోజు హఠాత్తుగా ఇండియా నుండి మాకు ఉత్తరం వచ్చింది. ప్రసాద్ స్నేహితుడు విశ్వం అట. అతని చేత ప్రసాద్ తల్లి ఉత్తరం వ్రాయించింది. కొడుకుని చూడాలని ఉందని, ఒక్కసారి రమ్మనమని వ్రాయించింది. నేను వెళదామన్నాను. వద్దు మేరీ, ఇండియాకి తిరిగి రావద్దని నాన్న వ్రాశారు అన్నాడు. నేను విశ్వానికి జవాబు వ్రాశాను. ఆ తర్వాత మేం ఇండియా వెళ్ళకపోయినా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు సాగుతూనే ఉన్నాయి. మాకు మా అత్తవారి కుటుంబానికి విశ్వం వారధయ్యాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మేమలాగే ఆ పరాయి దేశంలో దూరంగా ఉండిపోయినా ఎంతో బావుండేది. ఈసారి విశ్వం దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలో తండ్రికి బాగా సుస్తీగా ఉందని, తల్లి కొడుకుని చూడ్డానికి రమ్మనమని గొడవ చేస్తోందని వ్రాశాడు. నేను ప్రసాద్తో తర్కించాను. అక్కడ ఏదైనా అవమానం జరిగితే కిమ్మనకుండా భరిస్తానని వాగ్దానం చేశాను. చివరికి ఎలాగైతేనే అతన్ని ఒప్పించాను. మేం ఇండియా బయలుదేరాం. మేం బయలుదేరి వస్తున్నట్టుగా విశ్వానికి ఉత్తరం వ్రాశాం. కానీ అతను ఊరిలో లేకపోవడం వల్ల అది అతనికి అందలేదు అని తర్వాత తెలిసింది. మేం సరాసరి ఇంటికి వచ్చాం. నౌకర్ల చేత ప్రసాద్ మేం వచ్చినట్టు లోపలికి కబురు పంపాడు. అరగంట తర్వాత ఒక మనిషి గబగబా వచ్చాడు. మమ్మల్ని పక్కనున్న గెస్ట్ హౌస్లోకి తీసుకువెళ్ళి అందులో బస ఏర్పాటు చేశాడు. ఇప్పుడే మళ్ళీ వస్తాను
అని వెళ్ళాడు. గంట అయింది. 2 గంటలు గడిచాయి. మాకు మళ్ళీ ఎలాంటి కబురు రానేలేదు. నేను ప్రసాద్ కూర్చునున్నాం. సాయంత్రం అయింది. పొట్టిగా గుబురు మీసాలతో ఉన్న ఒక వ్యక్తి గబగబా మెట్లెక్కి పైకొచ్చాడు. ప్రసాద్ అతన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు. విశ్వం, ప్రసాద్. ఇద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. నేను ఊరు వెళ్ళి ఈ పూటే వచ్చి మీ ఉత్తరం చూశాను. ఇంతలో నా పని మనిషి నువ్వు వచ్చిన వార్త వినిపించాడు అన్నాడు. ప్రసాద్ నన్ను పరిచయం చేశాడు. మీరిక్కడ కూర్చున్నారేమిటి, లోపలికెళ్ళలేదా అని అడిగాడు. ప్రసాద్ చెప్పాడు. ఇదేమిటి, మీరు వచ్చినట్లు ఊరంతా తెలిసిపోయింది. మీ ఇంట్లోకి ఈ వార్త వెళ్ళకపోవడం విచిత్రంగా ఉంది అన్నాడు. నౌకర్లంతా కొత్తవాళ్లు కనిపిస్తున్నారు అన్నాడు ప్రసాద్. ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనమంతా నీ చెల్లెలి భర్తదే అని అతను ఆ భవనం వైపు వెళ్ళాడు. చీకటి పడింది. దీపాలు వెలిగించారు. విశ్వం వెంట ప్రసాద్ పోలికలు కనిపిస్తున్న ఒక ఆమె వచ్చింది. అమ్మా. ప్రసాద్ ఎదురెళ్ళాడు. ఆవిడ ప్రసాద్ చేతుల్లో చిన్న పిల్లలా ఒదిగిపోయి ఏడ్చేసింది. మీరు వచ్చినట్టే నాకు తెలీదు అంది. మీ నాన్నగారేదో కోపంగా వ్రాసారని ఇక ఇంటి ముఖం చూడకుండా రాకుండా ఉండిపోతావా నువ్వు అంది. నాన్నగారికి ఎలా ఉందమ్మా? ఆయన చాలా సుస్తీగా ఉన్నారు. నువ్వు దగ్గర లేవు, ఇక రావనే అందరి ఉద్దేశం. ఈ 6 సంవత్సరాల్లో చాలా మార్పులొచ్చాయి. నీ మీద కోపంతో మీ నాన్నగారు అల్లుడికి పూర్తి పెత్తనం ఇవ్వడంతో నా ఇల్లే నాకు పరాయిదైపోయింది. ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను సంకోచంగా భయంగా పిల్లల్ని పట్టుకుని దూరంగా నిలబడున్నాను. ఆవిడ నన్ను చూసి, అక్కడ నిలబడ్డావే, ఇలా రామ్మా అంటూ పిలిచింది. నేను దగ్గరకు వచ్చి చేతులు జోడించాను. నన్ను క్షమించండి, దీనికంతటికీ కారణం నేను. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ప్రసాద్ ఇలా మీకు దూరం అవుతాడని అనుకోలేదు. అదంతా అయిపోయిందిగా అమ్మా. ఇప్పుడు నువ్వు మాదానివి, మేము నీవాళ్ళం. మీరు వచ్చినట్టే నాకు తెలీదు. ఇది నువ్వు అవమానంగా అనుకుని మనసు కష్టపెట్టుకోకు. మీరు ఇప్పటికైనా ఇలా రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన ఆఖరి క్షణాల్లోనైనా కోడల్ని పిల్లల్ని చూసుకుంటారు అంటూ ఆవిడ పిల్లల్ని దగ్గరకు పిలిచింది. జైనీని ఒడిలో ఎక్కించుకుని బాబీని దగ్గరకు తీసుకుంటూ, నేను మీ నాయనమ్మన్రా అంది. విశ్వం లోపలికెళ్ళి తిరిగొచ్చాడు. రాజేశ్వరికి చెప్పొచ్చాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది అన్నాడు. అర్జెంటు కేసు వచ్చిందని మనిషి పరిగెత్తుకు రావడంతో విశ్వం వెళ్ళిపోయాడు. ప్రసాద్ తల్లి కూడా ఆ భవంతిలోకి వెళ్ళింది. కొద్దిసేపయిన తర్వాత నౌకరు సిల్కు గుడ్డలు కప్పి వెండి పళ్ళాలతో భోజనం తెచ్చి అక్కడ పెట్టాడు. నేను పిల్లలకి పెట్టాను. ప్రసాద్ని రమ్మనమని పిలిచాను. కుర్చీలో కూర్చుని ఉన్న అతను ఆకలి లేదన్నాడు. పిల్లలు అన్నం తిని నిద్రపోయారు. ప్రసాద్ పిలుపు కోసం వేచి చూస్తున్నట్టుగా చేతులు వెనక్కి పెట్టుకుని గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎక్కడి నుంచో పెద్ద గడియారం ఠంగ్ ఠంగ్న 11 గంటలు కొట్టడం వినిపించింది. మాకు లోపలికి వెళ్ళడానికి పిలుపే రాలేదు. ప్రసాద్ అలసిపోయిన వాడిలా కుర్చీలో కూర్చుని మోచేయి ఎత్తి నుదుటి మీద ఆనించుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆ క్షణంలో నాకు అతన్ని చూస్తే అపరిమితమైన జాలి వేసింది. అయినా ఇదే మర్యాద? తండ్రి దగ్గరికి కొడుకు వెళ్ళడానికి అనుమతి కావాలా? ప్రసాద్ ఇక్కడకు రానని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది. చురకత్తిలాంటి అనుమానం, మెత్తగా సవ్వడి లేకుండా మనిషిని నిలువునా చీల్చివేసే బాధ. నేను కిటికీ దగ్గరగా కూర్చుని ఎదురుగా కనిపిస్తున్న సౌందర్య సదనం వైభవాన్ని చూస్తున్నాను. ఆ భవంతి రాత్రివేళ చీకట్లో మెరుస్తున్న వజ్రంలా ఉంది. లోపల నుంచి వెలుగుతున్న లైట్ల కాంతి కిటికీలో నుంచి తెల్లగా కనిపిస్తోంది. పొడుగాటి కిటికీలకు వేళ్లాడుతున్న ఆ పరదాలు గమ్మత్తైన డిజైన్లతో ఉన్నాయి. ఆ పూల చెట్లు, ఆ చెట్ల మధ్య నుంచి లైట్ల వెలుగులో కనిపిస్తున్న ఆ భవనం చూస్తుంటే ఎక్కడో పుస్తకంలో ఒక మంచి రచయిత కనులకింపుగా వర్ణించిన దృశ్యం గుర్తుకొస్తోంది నాకు. ఇంతలో తలుపు చప్పుడయింది. సిల్కు వస్త్రాల రెపరెప వినిపించింది. నేను తిరిగి చూశాను. గదిలోకి ఒక యువతి వచ్చింది. ఆ యువతి ఒంటి నిండా మిరుమిట్లు గొలుపుతున్న ఆభరణాలున్నాయి. కట్టుకున్న సిల్కు చీర దీపపు కాంతిలో
అతి నునుపుగా తళతళ మెరుస్తోంది. ఆ చీర కట్టుకునే విధం కూడా గమ్మత్తుగా ఉంది. చేతి మీదకి తీసుకున్న పెద్ద కొంగు పాదాల దగ్గరకు వేళ్లాడుతోంది. జరీ తళతళకి ఆ గదంతా మెరుస్తున్నట్టుగా ఉంది. ఆ యువతి పాదాల చప్పుడు వినగానే కుర్చీలో అలసిపోయినట్టుగా కూర్చుని ఉన్న ప్రసాద్ తిరిగి చూశాడు. ఆమెని చూడగానే రివ్వున లేచొచ్చాడు. అతని ముఖంలో అలసట మాయమైనట్టుగా చిరునవ్వు తొంగి చూసింది. రాజీ. కాని ఆ రాజీ అన్న ఆ యువతి అతని ఆత్మీయతకి బదులుగా ఏదీ పలకలేదు. ఆమె నా వైపే చూస్తోంది. ఆమె చాలా అందంగా ఉన్నమాట నిజమే. కాని ఆ అందంలో ఒక కాఠిన్యం ఉంది. ఆమె అణువణువులో రాజస టీవీ దర్పం ఉట్టిపడుతున్నాయి. ఆమె చూపుల్లో ఆగ్రహం రెపరెపలాడుతోంది. ఆమె నా వైపే తీక్షణంగా చూస్తోంది. రాజీ, మీ వదిన మేరీ. ప్రసాద్ నన్ను చూపించి పరిచయం చేశాడు. నేను చిరునవ్వు నవ్వాను. రాజేశ్వరి చిరునవ్వుకి బదులు ఇవ్వలేదు సరికదా. తిరస్కారంగా ముఖం తిప్పేసింది. నేనిక్కడికి బంధుత్వాలు తిరగవేయడానికి రాలేదు. నాన్నగారు నీకు చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చాను. ఏమని? ఆతురతగా అడిగాడు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావో అడగమన్నారు. రాజీ. అతను మతిపోయినట్టు చూశాడు. తనకి సుస్తీగా ఉందని, ఆయన పోతే ఆస్తి నీకు వస్తుంది కదా అని నువ్వు వస్తే అది నీ పొరపాటని చెప్పమన్నారు. నీకు రావాల్సిందేదో నీ పెళ్ళవగానే నీ పేరిట బ్యాంక్లో జమ చేశారట. అది నువ్వు వాడుకున్నావుట. రాజీ, నేను ఆస్తి వ్యవహారాల కోసం రాలేదు. మరెందుకు వచ్చావో అడగమన్నారు. నాన్నగారిని చూద్దామని. నాన్నగారు? పెళ్లి చేసుకునేటప్పుడు గుర్తుకు రాని తండ్రి ఇప్పుడు గుర్తుకు వచ్చాడన్నమాట. అసలు నువ్వెందుకొచ్చినట్టు? ఆయన్ని ఇంకా బాధ పెట్టడానికా? ఇంకో నెల బ్రతికే ఆయన్ని ఇప్పుడే ఈ బాధతో చంపడానికా? నాన్నగారు నిన్ను అడగమన్నారు. రాజీ. రాజీ. ప్రసాద్ కుర్చీలో కూలబడ్డాడు. మన వంశగౌరవం సంగతి నీకు తెలియదా? ఈ నవ్వులాట పనులెందుకు? ఊరిలో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఆయన 6 సంవత్సరాల నుంచి పడుతున్న వేదన చాలనట్టు ఇంకా వేధించాలనొచ్చావా? చేసుకున్నావుగా పెళ్లి ప్రేమించి. మమ్మల్ని అందరినీ కాలరాచినట్లు సంబంధాలు తెంపుకున్నావుగా. మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు ఆస్తి కోసం కాకపోతే ఇంకెందుకొచ్చినట్టు? ప్రసాద్ చెల్లెలి మాటకు ఏమీ జవాబు చెప్పలేదు. వెన్నుపోటు తిని కృంగిపోయిన మనిషిలా కుర్చీలో కూలబడి 2 చేతులతో తలపట్టుకున్నాడు. నేను స్థాణువులా నిలబడిపోయానే తప్ప ఏమీ చేయలేకపోయాను. ప్రసాద్ని మాటలతో అంత గాయపరిచే అధికారం ఈ అమ్మాయికేముంది అనిపించింది. నేను ముందుకెళ్ళబోయాను. కానీ అంతలోనే తమాయించుకున్నాను. ఇది అన్నా చెల్లెళ్ల వ్యవహారం. నేను జోక్యం చేసుకుంటే ఇంకా పెద్దది అవుతుందేమోనన్న భయంతో బలవంతంగా మౌనంగా ఉండిపోయాను. ఆయన నిన్ను చూడరట. ఆయన మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఈ అంత్య సమయంలో తనని బాధ పెట్టవద్దని చెప్పమన్నారు. తనకి కొడుకు లేడుట. 6 సంవత్సరాల క్రితమే ఆ కొడుకు గురించి ఆయన గుండె రాయి చేసుకున్నారట. తను బ్రతికి ఉండగానే కాదు, మరణించిన తర్వాత కూడా తన సౌధంలో అడుగు పెట్టవద్దని చెప్పమన్నారు. రాజేశ్వరి మరణ వాంగ్మూలం చదివినట్టుగా ఈ మాటలు వినిపించి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ప్రసాద్ శిలా ప్రతిమలా కూర్చున్న తీరు చూస్తే నాకు భయం వేసింది. దగ్గరకు వెళ్ళి తలపైన చెయ్యి వేశాను. అతనికి నేనేం చెప్పను? ఏమని ఓదార్చను? ఏమని అనునయించను? ప్రసాద్, ఐఎమ్ సారీ. నా మూలంగానే ఈ బాధంతా వచ్చింది నీకు అన్నాను. అతను మాట్లాడలేదు. నిశ్శబ్దంగా నా గుండెల్లో తలదాచుకున్నాడు. రాజేశ్వరి ఆఖరుగా అన్న మాటలే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ప్రసాద్ని వీళ్ళకి వదిలి పిల్లల్ని తీసుకుని నేను నా దేశం వెళ్ళిపోతే అనిపించసాగింది నాకు. ప్రసాద్ నా చేయి గుప్పిట నలిపాడు. అతని హృదయం ఎంత నలిగిడవుతుందో నాకు అర్థం అవుతూనే ఉంది. మేరీ, మనం వెళ్ళిపోదాం అన్నాడు అస్పష్టంగా. నాకు రోషంగా అనిపించింది. ఎందుకు వెళ్ళిపోవాలండి? మనమేం తప్పు చేశామని? మన స్థానం ఇదే. మీ అమ్మగారిని చూసిన తర్వాత నాకు ధైర్యంగా ఉంది. మీరు నా గురించి ఆలోచించకండి. మనం మరొకసారి ఆయన్ని కలుద్దాం. మీ నాన్నగారి క్షమార్పణ దొరికే వరకు నాకు శాంతంగా ఉండదండి. మీరు నా గురించి ఆలోచించొద్దు. ఇలా దూరంగా ఉంచారని నేనేమీ అవమానంగా భావించను.
ఆగ్రహపడను. మనం ఆయన్ని బాధపెట్టాం. మనల్ని బాధపెట్టే అధికారం ఆయనకుంది. ఆయనతో నేనొక్కసారి మాట్లాడగలిగితే ఆయన నన్ను క్షమిస్తారనే నమ్మకం నాకుంది అన్నాను. నాకేం తెలియటం లేదు మేరీ. నేనిక్కడికొచ్చి పొరపాటు చేశానా అనిపిస్తోంది. అలా అనకండి. ధైర్యం తెచ్చుకోండి. మీరిక్కడికి రావడం వల్ల మీ అమ్మగారు ఎంత సంతోషపడుతున్నారో చూడండి. నేను ప్రసాద్కి ధైర్యం చెప్పసాగాను. నేను విశ్వంతో సంప్రదించాను. విశ్వం సలహా మీద మేం ఉండడానికే నిర్ణయించుకున్నాం. మా భోజనాలు పడక ఆ గెస్ట్ హౌస్లోనే. రాజప్రాసాదం అయిన ఆ సౌందర్య సదనంలో మాకు ప్రవేశం లేదు. కావాలని మేము కోరడం లేదు. పిల్లల్ని మాత్రం ఎవరూ పట్టుకోలేరు గనక అక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతూ ఉండేవారు. ప్రసాద్ని పెంచి పెద్ద చేసిన ఆయాట. పేరు లక్ష్మి. ఆమె వచ్చి మాకు కావలసిన అవసరాలు చూడసాగింది. పిల్లల్ని తనే ఆడించేది. ఆ గెస్ట్ హౌస్ దాటి వెళ్లేదాన్ని కాను. తెల్లవారితే చాలు ఆ భవన ప్రాంగణంలో ఎక్కడ లేని సందడిగా ఉండేది. గుర్రపు బగ్గీలు, చిన్న కార్లు, తోట పని చేసే కూలీలు, కాపలా జనం. ఒకటే గడబిడగా ఉండేది. బయట ప్రాంగణంలో అంతమంది తిరుగుతున్నా ఆ రాజభవనంలో నుంచి మాత్రం ఎలాంటి శబ్దమూ వినిపించేది కాదు. మేం వచ్చి వారం రోజులు పైగానే అయింది. ఆ రోజు సాయంత్రం అప్పుడే చీకటి పడడంతో లైట్లు వెలిగాయి. నేను జేనీ గౌనుకు రిబ్బన్ బౌగా కుడుతున్నాను. ప్రసాద్ లేడు. విశ్వం దగ్గరికెళ్ళాడు. పిల్లల్ని లక్ష్మి షికారుకు తీసుకెళ్ళింది. అంతలో టక్ 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 మని బూట్ల శబ్దం వినిపించింది. ఆ అడుగులు మామూలుగా కాకుండా కావాలని తమ ఉనికిని తెలియచేస్తున్నట్లుగా ఉన్నాయి. నేను తలెత్తి చూశాను. ఎదురుగా గుమ్మంలో ఒక పొడుగాటి మనిషి నిలబడి ఉన్నాడు. కోరమీసాలున్నాయి. చూపులు క్రూరంగా ఉన్నాయి. కళ్ళు తీక్షణంగా అందంగా ఉన్నాయి. అతని మెడలో గొలుసుకున్న పులిగోరు పతకం గుండెల దగ్గర వేలాడుతోంది. అతని చేతిలో పట్టుకుని ఉన్న గొలుసుకి సింహంలా బలిసిన కుక్క ఒకటి బంధింపబడి ఉంది. అది ముందుకు రాబోయి యజమాని, సుల్తాన్ అనగానే ఆగి నిలబడింది. ఆయనెవరో నాకు తెలుసు. నా గది కిటికీ నుంచి ఆయన సౌందర్య సదనంలో నుంచి బయటికి వచ్చి కారులో ఎక్కుతుండగా, దిగి లోపలికి వెళుతుండగా చాలాసార్లు చూశాను. అతను రాజేశ్వరి భర్త, ఆ ఇంటి అల్లుడు, నౌకర్లని కుక్కలతో పాటు సమంగా గజగజలాడించే చండశాసనుడు, విరూపాక్షరాజ. అతన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ప్రథమం. నేను మెల్లగా లేచి నిలబడ్డాను. ఎరగనట్లే కావాలని అడిగాను. ఎవరు మీరు? రాజేశ్వరి భర్తని. కూర్చోండి. కూర్చోవడానికి రాలేదు. మామగారు చెప్పమన్న మాట చెప్పడానికొచ్చాను. నౌకర్లతో ఈ వార్త పంపవచ్చు, కానీ వాళ్ళకి తెలిస్తే ఊరంతా తెలుస్తుంది. నేను వింటూ నిలబడ్డాను. అతని కంఠం చాలా ఆకర్షణీయంగా, అధికార దర్పంగా ఉంది. ఆజ్ఞాపించడం తప్ప మన్ననగా మాట్లాడడం తెలియనట్లుగా ఉంది. నువ్వు నీ పిల్లలతో రేపు సాయంత్రంలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మామగారి మాట. నేను త్రుళ్ళిపడ్డట్టుగా తలెత్తి చూశాను. అతను గదిలో అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. నువ్వు పరాయి దేశపు దానివి, అందులో మామూలు కుటుంబంలో స్త్రీవి. నీకు మా రాజవంశంలో మర్యాదలు, అభిమానాలు, రోషాలు తెలియవు. చెప్పినా అర్థం కావు. మేం ఒకసారి మాట అంటే అది జరిగి తీరాలి. జరిగి తీరేట్టు మేం చేస్తాం. నాకు చాలా రోషం వచ్చింది. అవమానంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. అతను ఇంకా అంటున్నాడు, నువ్వు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. ప్రసాద్కి మా దేశాచారం ప్రకారం మాలో పిల్లనిచ్చి మళ్ళీ పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం. ఓ షటప్ అరిచినట్టుగా అన్నాను. పచార్లు చేస్తున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. నా వైపు తిరిగాడు. అతని కళ్ళు తుపాకీ గుళ్ళులా మెరుస్తున్నాయి. ముఖం ఎర్రగా అయింది. చేతిలో గొలుసు కొద్దిగా వదులయింది. ఆ సంకేతం ఆ కుక్కకి బాగా తెలుసు కాబోలు. భౌ భౌమంటూ మొరుగుతూ నా వైపు దూకబోయింది. కానీ నేను భయపడలేదు. భయం అనేది నా రక్తంలోనే లేదు. నేను స్పష్టంగా జవాబు చెప్పాను. ఈ దేశం నుంచి నేను వెళ్ళడం అంటూ వస్తే ప్రసాద్తో కలిసే వెళ్తాను. ప్రసాద్ రానిదే నేను ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. నన్ను ఎవ్వరూ కదపలేరు. నేను చదువురాని మూర్ఖురాల్ని కాదు.
ప్రసాద్ భార్యగా, అతని పిల్లల తల్లిగా నాకు ఎలాంటి హక్కులున్నాయో నాకు తెలుసు. నేను బ్రతికి ఉండగా మీరు ప్రసాద్కి మరో పెళ్లి చేయలేరు. నేను ఈ ఇంటి కోడల్ని. నన్ను వెళ్ళమనే అధికారం ఎవ్వరికీ లేదు. మా మామగారికి నా ఈ మాటలు సమాధానంగా మీరు చెప్పండి. అతను నన్నే చూస్తున్నాడు. ఆ చూపులో నిర్లక్ష్యం ఉంది, ఆగ్రహం ఉంది, కించపరిచే తిరస్కార భావం ఉంది. అతని చేతి నుంచి విడివడిన గొలుసుని మళ్లీ దగ్గరకు లాక్కుని చేతి వేళ్లకు చుట్టుకున్నాడు. అతను నన్ను నఖశిఖ పర్యంతం చూశాడు. సుల్తాన్, కమాన్ అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పులిలా ఉన్న ఆ కుక్క అతని వెంట పిల్లిలా వెళ్ళిపోయింది. బోట్ల శబ్దం టక్ టక్మని నాకు వినిపిస్తూనే ఉంది. నేను కొట్టుకునే గుండెలతో కుర్చీలో నీరసంగా కూలబడ్డాను. అతని నిలువెత్తు విగ్రహం, కోరమీసం, క్రూరమైన చూపులు, మెడలో పులిగోరు పతకం ఉన్న గొలుసు, అతని చేతిలో కుక్క నాకెందుకో కాళ్లలో వణుకొచ్చేలా చేయసాగాయి. ఏనాడు భయం అంటే ఏమిటో ఎరగని నాకు భయం వేయసాగింది. మేం ఒకసారి మాట అంటే జరిగి తీరాలి, జరిగి తీరేట్టు మేం చేస్తాం అన్న అతని మాటలే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాసాగాయి. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.